ఆంటీ ఆంటీ ఒకరే వస్తున్నారండి. మీ ఫ్యామిలీ అంతా ఏరి చచ్చిపోయారా? పట్టుకో బాబు ఒకసారి. చెప్పండి ఆంటీ. ఈ నోట్లోంచి మధ్య మాటలు రావడా అది టీ. అమ్మా అమ్మా ఆ మోటార్లు వేయమ్మా. రమ్మా కూర్చోమ్మా కూర్చోమ్మా. తాతయ్య తాతయ్య ఒక్కడే వస్తున్నావేంటి? అమ్మమ్మ ఏది చచ్చిపోయిందా? బాబు గారు పడవలు పంపిస్తే ఆ పడవలో మా ముసలి దాన్ని పంపించా. 24 గంటలు శవాలు. ఇటు పక్కన మెల్లి కూర్చోడన్నా మెల్లిగా. ఒక్క శవం కూడా దొరకలేదు. అమ్మా కృష్ణమ్మ శాంతించమ్మా. దుర్గమ్మ నువ్వే కాపాడాలమ్మా. ఇదిగో ఫుడ్. సరే బాబు. ఇదిగో అమ్మా ఇదిగో. నువ్వు కూడా తీసుకో బ్రో. నీ పేరేంటి? నా పేరు చంద్రబాబు. నీ పేరు జగనేగా. నీ పేరు జగనేగా. నీకెలా తెలుసు? ఇంకా సవాల్ కోసం స్వచ్ఛలా జరుగుతున్నావు కదరా, అర్థమవుతుంది. ఈ వర్షాలకు మొత్తం చంద్రబాబు కారణమని సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేస్తా. ఈ వాళ్ళేంటో తుఫాన్లేంటో బయటికి వెళ్ళి తింటగా ఏమైనా పట్టురారా? కనబడట్లేదా? విజయవాడ మొత్తం వరదలతో కొట్టుకపోయింది. నేను ఎక్కడికి వెళ్ళను, ఏం దొరకవు. మరి ఏం తింటావురా? అన్నా బాబు విజయవాడ అంతా మోకాలు వదల నీళ్ళు వచ్చేసినా బయటికి రాకండి. బాబు గారు మీకు భోజనం ఇచ్చామని పంపించారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 108 నెంబర్ ఫోన్ చేయండి అన్న. మేము అందుబాటులోనే ఉంటాం మీకు. ఓకే అన్న, మీరంతా జాగ్రత్తగా ఉండండి. విజయవాడ అంతా మునిగిపోయి ఉంది. ఇప్పుడు రెంట్ అంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి రెంట్ పంపించమంటున్నాం. కొంచెం సాయంత్రం వరకు పంపించేయండి. ఇస్తాను సార్. అన్నా బాబు మీకు పింఛన్ డబ్బులు ఇచ్చి పంపించారన్నా. ఈ రోజు 1వ తారీఖు కాదు కదా బాబు? 1వ తారీఖు ఆదివారం కదా. ఈ వర్షాలు అవసరాలే ఉంటాయిగా మనకి. అందుకే బాబు గారు ముందుగా ఆలోచించి పింఛన్ డబ్బులు ఇచ్చి పంపించారు. ఇది లీడర్ కి లోపడుకుంటే తేడా. అన్న క్యాంటీన్కేనా? అక్కడ ప్లేట్లు గల్లీ నీళ్ళ కడుగుతున్నారంట. అక్కడ కానీ తిన్నామనుకో డైరెక్ట్గా పైకే. మీరే సింక్ బ్లాక్ చేసి, మీరే అందులో ప్లేట్లు వేసి, మీరే వీడియోలు తీసి ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? మేమెందుకు చేస్తాం రా? మీరు తినకూడదని మేమెందుకు అనుకుంటాం? అయితే 2019లో మీరు అధికారంలో రాగానే ఎందుకు అన్నా క్యాంటీన్ మూసేశారు? పేదోడు కడుపు నిండడం మీకు నచ్చదా? లేదా 5 రూపాయలకి అన్నార్థులు ఆకలి తినడం మీకు అరగదా? రే తక్కువ మన 5 రూపాయలకి వచ్చే చాక్లెట్ పేరు చెప్పరా? 5 రూపాయలకి కనీసం అరటి పండు కూడా రాదురా. కానీ అదే 5 రూపాయలకి నాకు కడుపు నిండా అన్నం పెడుతుందిరా అన్నా క్యాంటీన్. మాలాంటి డ్రైవర్లకే కదరా, కష్టాన్ని నమ్ముకున్న రైతులకి, కూలీలకి, కార్మికులకి, భిక్షాగాళ్ళకి, అనాథలకి అమ్మాయి ఆకలి తీరుస్తుందిరా అన్నా క్యాంటీన్. బాబు గారు వచ్చాక మా బతుకులు మారుతున్నాయి. 4 మెతుకులు మా నోట్లోకి వెళ్తున్నాయి. కూటమి మీద విషం చెమ్మడం కోసం దయచేసి మా పొట్టలు కొట్టకండి రా. దయచేసి మా పొట్టలు కొట్టకండి. ఈ మధ్యకాలంలో శవాల దగ్గర కూర్చొని రాజకీయం చేస్తా ఉన్నా. దాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందన్నా? మీకు షుగర్ ఉందని అర్థం ఏంటన్నా అలా అనేసి? వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 4 రోజుల్లోనే గొప్పగా చేస్తుంటే మీకు ఆగట్లేదు. రాజకీయ నాయకుడు, డైరెక్టర్, సినిమా వాడు ఇద్దరు ఒకటే. ఎందుకంటే సక్సెస్ తీస్తే 10 మంది ఉంటారు. అలాగే పార్టీ సక్సెస్లో ఉన్నప్పుడు 10 మంది, లేకపోతే ఎవరు ఉండరు. మీరు నేను సేమ్ అనమాట. ఇద్దరు ఫెయిల్ అయిపోయావా? నేను ఫెయిల్ కాదు, నా సినిమా ఫెయిల్ అంతే. మనం ఒక సినిమా తీయాలన్నా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా శవల బ్యాక్గ్రౌండ్. అదే తెద్దామన్నా. స్టోరీ చెప్పండి అన్న. ఓపెన్ చేస్తే ఫ్యాన్ పైన కింద పడిపోతుంది. ఆ బాధతో మీరు సైకిల్ చైన్ లాగేసి ఆ సైకిల్కే ఊరేసుకుంటారు. చేస్తే శ్మశానంలో మీరు ఉంటారు. మీ గొడ్డల పోరుతో చనిపోయిన మీ బాబాయ్ ఇలా చాలా మంది శవాలై మీ మీద పడుతూ ఉంటే మీరు ఇలా ఓదార్పు చేస్తారు. టైటిల్ ఏంటన్నా? టైటిల్ వచ్చేసి శవ, క్యాప్షన్ అన్ని వస్తున్నారు. అరే రాకి ఎక్కడికి రా? వైసీపీ పార్టీలో వైసీపీలోనా? అవునరా, అదే మురుక్కాలలో మునగడానికి వెళ్ళినట్టు అంత షాక్ అవుతున్నావేంట్రా? సర్లే సర్లే మనం వెళ్దాం రారా. పదరా మనం వెళ్ళి జాయిన్ అవుదాం. అరే రాకి వైసీపీ పార్టీలో జాయిన్ అవుతానన్నా, ఏమైందిరా? నీ చేతులు ఏమైనారా? టీడీపీ వాళ్ళు నరికేసారని చెప్పమన్నారా? వాళ్ళు నరికేసి జగన్ మామయ్య. సరే బాబాయ్ ఏడు మరి. బాబాయ్ నీ కాలుకి ఏమైంది బాబాయ్? టీడీపీ వాళ్ళు నరికేశారని చెప్పమన్నారా?